ఇప్పుడు చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారండి? ప్రతి ఒక్కరూ చికెన్, 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 చికెన్ అంటున్నారా? వాళ్ళ కోసమే ఇది స్పెషల్ అయిన మసాలా అండి. మనకి మామూలుగా మసాలా దినుసులన్నీ దొరుకుతాయి కదా! బిర్యానీ మసాలా అని చెప్పేసి. వాటితో పాటు మనం మామూలుగా వాడుకునే నువ్వులు, మిరియాలు, ధనియాలు, రాతి పువ్వు, ఇలా చాలా మసాలాలన్నీ కలిపేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా స్పైసీగా ఉంటుంది. మనము ఓన్లీ చికెన్లోకే కాకుండా ఇది వెజ్లో కూడా ఉపయోగించుకోవచ్చండి. ఆ స్పైసెస్ తగులుతూ మనం కూరగాయలతో చేసుకున్నా కానీ మనకి చికెన్ ఫ్లేవర్ తగిలేంత మంచిగా అనిపిస్తుంది. ఇది చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని అన్నిటినీ ఒకేసారి వేయించుకోకుండా కొంచెం విడివిడిగా వేయించుకోవడానికి ట్రై చేయండి. నేను మాత్రం ఒకేసారి చేసుకుంటున్నాను కాబట్టి మొత్తం కలిపాను. ఆకుల్ని మాత్రం ఇప్పుడు సపరేట్ చేసుకుంటానండి. సపరేట్ చేసుకొని నేను విడిగా వేయించుకుంటాను. కొంచెం అవి వేడి తగిలి క్రిస్పీగా తయారైతే చాలండి. మరీ ఏమి ఎర్రగా నల్లగా ఏమి వేగబడలేదండి. అంటే మెత్తగా ఉండకుండా క్రిస్పీగా తగిలితే చాలు. వీటిలో మనం సోంపు, నల్ల జీలకర్ర కూడా వేసుకుంటామండి. అన్నీ వేసుకున్నాను. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను విడిగా పెడతాను. దీంట్లో నేను యాలుకలు, నల్ల యాలుకలు పెద్దవి వస్తాయండి, అవి వేసుకున్నాను. మీకు డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను విడిగా దీనికి పేర్లు అన్నీ మెన్షన్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది వేసుకొని మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇది ప్రతి ఒక్క దానికి వాడుకోవచ్చండి. చికెన్ కర్రీకి వాడుకోవచ్చు, చికెన్ ఫ్రైకి వాడుకోవచ్చు. మనం చికెన్ ఐటమ్స్ ఏం చేసుకుంటున్నా కానీ ఒక హాఫ్ స్పూన్, 1 kg అయితే 1 స్పూన్ వేసుకోవచ్చు. మనం యాక్చువల్గా ఒక హాఫ్ కిలో అలా తెచ్చుకుంటాం కదా ఇంట్లోకి. హాఫ్ కిలోకి అయితే హాఫ్ స్పూను, 1 కిలోకి అయితే 1 స్పూను వేసుకొని శుభ్రంగా వాడేసుకోవచ్చు. మనం ఇంట్లో రైసు, ఫ్రైస్ ఏదైనా చేసుకున్న, అంటే ఫ్లేవర్డ్ రైస్ చేసుకుంటాం కదా, అలాంటి వాటిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి.